ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈ రోజు మనము పుల్లగా ఎంతో రుచిగా ఉండే తోటకూర మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక్కడైతే నేను ఒక కట్ట తోటకూర కట్ట తీసుకున్నాను. ఈ తోటకూరను శుభ్రంగా ఉప్పు నీటిలో వేసి 2-3 సార్లు బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ తోటకూర కట్టగా ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. మీ పులుపుని బట్టి మామిడికాయని యాడ్ చేసుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తోటకూరను ఎప్పుడు ఉప్పు నీటిలో 1/2 గంట పాటు నానబెట్టి కడిగి ముక్కలు కట్ చేసుకోవడం వలన తోటకూరలో ఏదైనా క్రిములు ఉంటే అన్నీ పోతాయి. తోటకూరను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక కుక్కర్లో వేసుకోవాలండి. మీ పులుపుని బట్టి మామిడికాయలు కట్ చేసి వేసుకోవాలి. మామిడికాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీంట్లో అయితే 4 లేక 5 పచ్చిమిర్చి పడుతుంది. ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి. మీరు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ నిండుగా కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ తోటకూర మామిడికాయ అయితే చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. దాంట్లో 10 లేక 11 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. ఇలా దంచి వేసి వేయించుకోవడం వల్ల వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 లేక 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో మన కారం ఎక్కువ యాడ్ చేయలేదండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చితోటి ఈ తోటకూర మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. పోపులను ఇలా వేగిన తర్వాత కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగనవసరం లేదండి, సగం వేగితే సరిపోతుంది. తోటకూర మామిడికాయలు పచ్చి ఉల్లిపాయ ముక్కలతో పాటు తింటే కరకరలాడుతూ పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. పులుపు వాడుతున్నాం కాబట్టి ఇంగు వేసుకోవడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదండి. ఇంగు వేసేలాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం తోటకూర మామిడికాయ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ తోటకూర మామిడికాయ పోపులో వేసి కలుపుకోవాలి. పిల్లలు ఆకుకూరలు తినమంటే మారం చేస్తారు కదండి, వాళ్ళకి ఇలా పుల్లగా తోటకూర మామిడికాయ చేసి పెట్టండి. మొత్తం రైస్ అంతా ఈ కర్రీతో తినేస్తారండి, అంత బాగుంటుందండి. ఇలా ఉడికించి పెట్టుకున్న తోటకూర మామిడికాయని వేసి 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇంగు ఫ్లేవర్ అంతా ఈ తోటకూర మామిడికాయ బాగా పడుతుంది. ఈ తోటకూర మామిడికాయ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. పుల్కాలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. తోటకూర తినని వాళ్ళ కోసం ఇలా తోటకూర మామిడికాయ చేసి పెట్టండి. కర్రీ అంతా వాళ్ళే తినేస్తారు, అంత బాగుంటుందండి. ఈ తోటకూర మామిడికాయ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తోటకూర మామిడికాయ దగ్గరికి అయిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీగా పుల్లగా తోటకూర మామిడికాయ కర్రీని చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. అలానే మా వీడియోని మీరు లైక్ చేయడం మట్టుకు అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.